రఘురామ కృష్ణంరాజును సిఐడి కస్టడీలో హింసించిన కేసులో A1 గా నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారణ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ నెల 4న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా 3 వారాలు గడువు కోరడంతో పోలీసులు అంగీకరించకుండా ఈ నెల 15న హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇక ఆ మేరకు సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామ కృష్ణంరాజును సిఐడి కస్టడీలో హింసించిన కేసులో A1 గా నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లోనూ విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారణ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ నెల 4న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా 3 వారాల గడువు కోరడంతో పోలీసులు అంగీకరించకుండా ఈ నెల 15న హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇక ఆ మేరకు సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, అప్డేట్స్ ఏంటి? ఓకే దేవిక, ఈ గత ప్రభుత్వంలో చేసిన రఘురామకృష్ణని కస్టడీలో పెట్టి టార్చర్ కేసులో రోజు రోజుకి పరిణామాలు చూస్తుంది. ఈ రోజు అయితే మాత్రం ఐపీఎస్ సునీల్ కుమార్ ను ఈ రోజు సిసిఎస్ పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారణ అయితే జరుగుతుంది. అసలు ప్రభుత్వం వైసీపీ కుట్రపూరిత అయిన కేసులు పెట్టి అయితే మాత్రం కేసులు పెట్టి టార్చర్ పెట్టినట్టుగా అయితే రఘురామకృష్ణ చాలా ఇబ్బందులుగా పెట్టినట్టయితే తెలిసింది. రఘురామకృష్ణగా ఇప్పుడు ప్రెసెంట్ గతంలో కూడా చూసినట్లయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఎస్పీపై పెట్టడం తోటి సునీల్ కుమార్ ని పిలిచి కస్టడీలో విచారణకు అయితే పిలిచారు. ఇది కేసు సంబంధించి అయితే మాత్రం ఈ నెల 4వ తారీఖున కూడా విచారణకు అమ్మన్నప్పుడు రాకపోయేసరికి హైకోర్టు నుంచి ఆదేశాలు రావడం తోటి ఈ రోజు కస్టడీలోకి విచారణ అయితే జరుగుతుంది గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆధ్వర్యంలో. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సువర్ణ బాబు.